సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మిల్ మేకర్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మిల్ మేకర్ని ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి. వాటిని మెత్తగా ఉడికించుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా చూడండి, ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఉడికించి పెట్టుకోవాలండి. ఇందులో వాటర్ అని తీసేసి పెట్టుకోవాలండి. వాటర్ ఏమీ ఉండొద్దు. చూడండి ఇలా. నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి తీసుకొని, కడాయి వేడికిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడికిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వీటిని బాగా వేయించుకోవాలి. ఈ బాగా వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి ఒక 3 తీసుకున్నానండి. చిన్న కట్ చేసి వేసుకుందాం. ఒక 3 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ చిన్న కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక కరివేపాకు రెమ్మ కూడా వేసేసుకుందాం. ఒక కరివేపాకు రెమ్మ వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి, వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం పసుపు వేసుకుందామండి. ఒక స్పూన్ పసుపు వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక టమాటా, పెద్ద సైజులో ఒక టమాటా తీసుకున్నానండి. దీన్ని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇది మెత్తగా ఉడికించుకున్న తర్వాత మనం మిల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకు త్వరగా ఉడుకుతుందండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత మనం కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. చిటికెడు సాల్ట్ కూడా వేసేసుకుందామండి. ఇది మనకు తొందరగా ఉడికిపోతుంది. చూడండి, ఇది మొత్తం ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో మిల్ మేకర్ని యాడ్ చేసుకుందాం. చూడండి, మిల్ మేకర్లో ఉన్న వాటర్ అంతా తీసేసి మనం ఇలా వేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం మిల్ మేకర్ని ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్నాక మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉప్పు కారం కూడా వేసేసుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్ల కారం అండి. కారం చెక్ చేసుకొని వేసుకోండి. ఎక్కువగా ఉంటే ఒక స్పూన్ సరిపోతుంది. ఇది మామూలుగా ఉంది, అందుకే 2 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మనం ధనియాల పొడి ఒక స్పూన్ వేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మనం గరం మసాలా కూడా వేసేసుకుందాం. గరం మసాలా 1/2 స్పూన్ వేసానండి. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఇవన్నీ ముక్కలకి పట్టేలాగా కలుపుకొని ఒక 3 to 4 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మూత పెట్టేసుకొని. ఇది ఉడికేలోపు మనకు ఇందులోకి గ్రేవీ కదండి, గ్రేవీ కోసం నేను పల్లీలు, నువ్వులు వేయించి పొడి చేశానండి. అది ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నానండి. చూడండి, ఇప్పుడు ఇందులో వాటర్ కలిపి పెట్టుకుందామండి పక్కన. చూద్దామండి ఉడికాయో. మనకి ఉప్పు కారం అంతా ముక్కలకు పట్టాయి కదండి. చూడండి, ఈ విధంగా ఉడకనివ్వాలండి. ఒక 3 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంతకుముందు గ్రేవీ కోసం ఆ పొడిలో వాటర్ కలిపి పెట్టుకున్నాం కదండి, అది ఇందులో యాడ్ చేసుకుందాం. ఇందులో వేసేసుకుందామండి. వాటర్ కలిపి ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది అందులో వేసేద్దాం. ఇలా వేసేసి ఈ కప్తోనే ఒక 2 కప్పుల వాటర్ కూడా వేసుకోవాలండి. అప్పుడు మొత్తం మనకు ఇవన్నీ ఉడికిపోతాయండి. మిల్ మేకర్ మంచిగా పడుతుంది వాటికి వాటర్. ఈ కప్ తోటి 2 కప్పుల వాటర్ పోసానండి నేను. ఇలా పోసిన తర్వాత మొత్తం కలిసేలాగా ముక్కలకు అంతా పట్టేలాగా కలుపుకొని మరొక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి.
2 కప్పుల వాటర్ పోసానండి. ఇప్పుడు దీన్ని ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. మూత పెట్టేసి చూద్దామండి. చూడండి, ఇలా మొత్తం మనకు కర్రీ మొత్తం దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకోవాలండి. గ్రేవీ లాగా వచ్చే వరకు చాలా బాగుంటుందండి కర్రీ. చూడండి, మనకు మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.